హలో, కృష్ణమోహన్ గారు ఉన్నారండి? అరే ఇప్పుడే ఫ్యాక్టరీకి వెళ్ళాడే. మీరు? నేను కృష్ణమోహన్ ఫాదర్ని. మీరెవరు? నా పేరు సూర్య, రైటర్. ఓ సూర్య, ఊహా సూర్య. ఏంటి బాబు, తరచు మా అమ్మాయి నీ గురించే చెప్తూ ఉంటుంది. అదే మా మనవరాలు. నువ్వంటే దానికి చాలా ఇది. నాకు కూడా తనంటే చాలా ఇదండి. ఆ విషయం గురించే మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలనుకుంటున్నా. దేని గురించి? అదే మా పెళ్లి గురించి. ఓహో తప్పకుండా రా బాబు. సాయంకాలం అయితే మా అబ్బాయి కూడా ఉంటాడు. ఒక్క నిమిషం బాబు. ఏమిటి? నాన్నతో సాయంత్రం లెటర్స్ గురించి ఏదైనా చెప్తారేమో. చెప్తాతయ్యా. ఏం లేదు బాబు, నువ్వు సాయంకాలం వచ్చినప్పుడు మా అబ్బాయితో తను రాసిన లెటర్స్ గురించి చెప్తావేమో. చెప్పొద్దు అంటోంది మా మనవరాలు. అలాగే, నేను సాయంత్రం 5 గంటలకు వచ్చి కలుస్తానండి. మంచిది బాబు. కంగ్రాచులేషన్స్ ఏ ముసలమ్మ. మొత్తానికి అనుకున్న సాధించి అతనే నీ దగ్గర రప్పించుకుని మొగుడిని చేసేసుకుంటున్నావు. సిక్కంతా ఇక్కడే వలకపోయికే పెళ్లి కూతురా. కాస్త పెళ్లినాటికి దాచిపెట్టుకో. పెళ్లి ఇప్పుడేం వద్దు. ఏ? ముందు అక్క పెళ్లి అవ్వాలిగా. ఏమిటి పెళ్లి అంటున్నారు? సాయంత్రం మన ఇంటికో పెళ్లి కొడుకు వస్తున్నాడు. పెళ్లి కొడుకా? ఎవరు? సస్పెన్స్. అతను ఎవరో ఏమిటో సాయంకాలమే తెలుస్తుంది. నమస్కారం. నమస్కారం అండి. నీతో ఫోన్ లో మాట్లాడింది నేనే. వీడు మా అబ్బాయి, నీకు కాబోయే మామగారు. నమస్కారం అండి. ఈవిడ మా ఆవిడ, మీకు కాబోయే అత్తగారు. ఈయన మా బాసు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు. పదండి సార్. ఓసి ముసలమ్మ, నీ ముసలాడు వచ్చాడే, త్వరగా రా. తాతయ్య నాకేంటో భయంగా ఉంది. ఇష్టపడ్డవాడి ఇంటికి వస్తే భయం ఎందుకే? నేను పక్కనే ఉంటా కదా. రా. అగా ఇలాగే వచ్చేస్తావా? అవును. ఏ? ఓ పిచ్చమ్మా, ఈ కళ్ళజోళ్ళలో నీ ముసలాడు నేను చూశాడంటే జడుసుకుని అట్నుంచి అటే పారిపోతాడు. అది ఇప్పుడు బంగారు బొమ్మలా ఉన్నావు. నాకు వెనక ముందు ఎవరూ లేరు. సార్, మీ వెనకనే ఉన్నాయా? అంచేత నేనే డైరెక్ట్ గా వచ్చాను. మంచిది బాబు. బాబు, నా రెండో మనవరాలు ఊహ. హలో. మరి మీ మొదటి మనవరాలేదు సార్? లోపలంది, వస్తోంది. బాబు, మా మనవరాలు మీరు మనస్ఫూర్తిగానే ఇష్టపడ్డారు కదా? నేను ఇష్టపడటమే కాదు, తనకి నేనంటే చాలా ఇష్టం. మీలాంటి మంచి వ్యక్తి మా ఇంటికి అల్లుడు కావటం నిజంగా మా అదృష్టం. హాయ్ సూర్య. హాయ్. హలో. బాబు, మా రమ్య మీకు ముందే తెలుసా? తెలుసా ఏమిటి సార్? గత 6 నెలలుగా ఇద్దరు పిట్ట టచ్ లో ప్రేమించేసుకుని పెళ్లి చేసుకోవాలని వస్తేను. మీరు ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నది రమ్యనే. పదేసి మా సూర్య గారు ప్రేమించింది ఇంకెవరినైనా అనుకున్నారు ఏమిటి? అది కాదు బాబు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఏమిట్రా ఇది? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లేదు తాతయ్య, అక్కనైనా ప్రేమిస్తున్నానని చెప్పారుగా. అది కదమ్మా, టీవీ ఇంటర్వ్యూలో కూడా అతను నిన్నే ప్రేమిస్తున్నట్టు చెప్పాడుగా. ఇప్పుడు అక్కని ప్రేమిస్తున్నానని చెప్పారుగా. అదే ఎందుకో ఏమిటో అడుగుదానరా. వద్దు తాతయ్య, అక్క బాధపడుతుంది. అది బాధపడుతుందని నువ్వు ప్రేమించిన వాడిని వదులుకుంటావా? అక్క కోసం అన్ని వదులుకున్న నేను ఈయన్ని కూడా వదులుకోగలను లేనోనని ఆ దేవుడు పరీక్ష పెట్టాడు. నేను ఓడిపోను తాతయ్య. చిన్న పిల్లళ్ళ ఏడుపేమిటి? ఇప్పుడు ఏమైందని? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఆయన నన్ను చేసుకున్నా, అక్కను చేసుకున్నా ఈ ఇంటికి అల్లుడేగా. మంచి మనిషి అక్కకు మొగుడవుతున్నందుకు మనం ఆనందించాలి. అమ్మా ఊహా, స్వీట్స్ తీసుకురా. వస్తున్నానమ్మా. వెంటనే ముహూర్తాలు పెట్టిచ్చేయండి, లేకపోతే ఆ మూఢాలు, కట్టెర్లు, బ్లేడ్లు అవి వచ్చేస్తాయి. థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. ఇదిగో ముసలోడా, ఈ శుభ సందర్భంలో నీకో స్వీట్కి ఛాన్స్ ఇస్తున్నాను.
తీసుకో. వద్దురా, తీపి మీద మమకారం చచ్చిపోయింది. శ్రీకృష్ణ వాసుదేవ పరంధామ నమో నమః. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ వారం పత్రికకి మ్యాటర్ అంతా రెడీ సార్. ఆ, కాకపోతే డాక్టర్ సలహాలకి రాధక్క గారు జవాబులు రాసి పంపలేదు. ఆ. ఆ శీర్షిక ఎత్తేయమంటారా సార్? ఎన్ని ఆ శీర్షిక ఎత్తేస్తావా? ఆ శీర్షిక ఎత్తేస్తే పత్రిక తప్పైపోదు. దాని మీద కదా మన పత్రిక నచ్చేది. అది ఎత్తేస్తావా? ఆ ప్రశ్నలే చదువు, సమాధానాలు చెప్తాను, నువ్వు వచ్చొద్దు గాని. ఓకే సార్. మురమండ నుండి చాముండేశ్వరి. ఏంటంట? రాధక్క, ఆ. మా వారు గత ఏడాదిగా మిలిటరీలోనే ఉంటున్నారు. ఆ. నాకు ఇప్పుడు 7వ నెల. ఆ. ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతున్నారు సార్. సంవత్సరం నుంచి ఆయన మిలిటరీలో ఉన్నాడా? మ్. ఇప్పుడు ఇవిడికి 7వ నెల. ఓ పని చేయమను, ఇంకా 2 నెలలకి శుభ్రంగా ఓ బిడ్డను గాని ఆ పుట్టోడిని అనాథశాలను వదిలేసి ఈ విండి మాత్రం పక్కింటికి వెళ్ళటం మానేమో చెప్పు. నెక్స్ట్. దువ్వ నుంచి మువ్వ గోపాలం. ఉండు. హలో హలో, నాగేశ్వరరావా? నేను రాంబాబుని. ఏంటి రాంబాబు, పొద్దున ఫోన్ చేసావు? అబ్బే ఏం లేదు, రాత్రి నువ్వు నగ్మా పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది, కంగ్రాట్స్ చూద్దామని. ఈ విషయం చెప్పడానికి పొద్దున ఫోన్ పెట్టాయి. అంటే దాని గురించే కాదు, ఇంట్లో మా ఆవిడ చంపేస్తోంది, నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే. హలో 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 హలో, ఏదో ఫోన్ ఇది. ఏమండి, కట్ అయింది, బండి చేసుకోవచ్చా? ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. 2 రూపాయలు ఇచ్చి. తాళ్లపూడి నుండి పువ్వుల తాతారావు. ఏమంటాడు? నా వయసు 93 ఏళ్ళు. ఆ. నాకు సెక్స్ వాంఛలు చావలేదు. నేనేం చేయాలి? ఓ గ్లాసుడు మంచి పురుగుల మందు తాగమను, ఓరికి ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది. హలో, రాంబాబు చెప్ప, ఇందా కట్ అయింది, ఏంటి విషయాలు? అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో హలో, నాగేశ్వర గారు. హలో నాగేశ్వర గారు. ఏంటన్నా ఈరోజు లేలేవు బాలేవు? ఏంటో చెప్పు. అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో 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 హలో. చిచి, ఏమిటో ఈ ఫోన్ మళ్ళీ కట్ అయింది? నా టైం బాగున్నట్టుంది. నీ టైం బాగానే ఉంది, నా టైం బాగాలేదు. ఇదిగో 2 రూపాయలు. ఈ క్వశ్చన్ వేసాయి. హలో హలో, నేను రాంబాబుని, మా ఆవిడ చంపేస్తోంది, నా బాకీ. హలో 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 హలో. ఏంటి సార్, వినబడట్లేదా? హలో, చెప్పండి. అలాగే, సరే సార్. ఆ. రాంబాబు సార్, ఆ. వాళ్ళ ఆవిడ చంపేస్తుందట. ఆహా. మీరు డబ్బులు ఇవ్వాలట. ఉమ్. ఇవ్వమంటున్నాడు సార్. నీకు వినపడిందా? ఆ, క్లియర్ గా వినపడిందా? ఉమ్, వర్డ్ టు వర్డ్ డీటెయిల్ కనపడిందిగా. వినిపించింది సార్. ఏమంటాడు? డబ్బులు ఇమ్మంటున్నాడు సార్. అయితే వచ్చేసి నేనెందుకు ఇవ్వాలి సార్? ఈవిడ క్లీన్ గా వినపడిందంట, అక్కడికేదో మాకు వినపడినట్టు.